వీళ్ళంతా ఈ 9 రోజులు వినాయకుడికి కంకణం కట్టుకొని ఉపవాసం ఉన్న వాళ్ళే. కొంతమంది కపుల్స్ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ మా వినాయకుడి దగ్గర ఒకరిద్దరు కాదు ఉపవాసం ఉండేది, చాలా మందే ఉంటారు. ఈ నవరాత్రులు చాలా భక్తితో నిష్టగా ఉపవాసం ఉన్నారు కదా, ఇంకా ఈ రోజుతో వీళ్ళ ఉపవాసం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ సంవత్సరం మా గల్లీ గణేశుడికి ఇదే చివరి పూజ. మేము మొన్న దీపారాధన రోజు యూనిఫామ్ ప్యాటర్న్ లో శారీస్ తీసుకున్నాము అని చెప్పిన కదా, ఆ శారీస్ నే ఈ రోజు వేర్ చేసిండ్రు మళ్ళీ మా వాళ్ళందరూ. పంతులు గారు రావడానికంటే ముందే స్వామివారికి ఇష్టమైన గరకదండని ప్రిపేర్ చేసిండ్రు వీళ్ళంతా. ఇంకా ఫైనల్లీ పంతులు గారు కూడా వచ్చిండ్రు, పూజ కూడా చేస్తున్నారు. ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాతనే ఉపవాసం ఉన్న వాళ్ళ చేతి కంకణం తీస్తారు. ఇంకా స్వామివారిని కూడా కూర్చున్న దగ్గర నుండి ఎత్తుతారు లేదా పక్కకి జరుపుతారు. ఈ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఉపవాసం ఉన్న వాళ్ళందరూ తింటారు. తిన్న తర్వాతనే ఇంకా వేలం పాట స్టార్ట్ చేస్తారు. ఈ నవరాత్రుల్లో మండపంలో పూజలు అందుకున్న గణపయ్య మండపం నుండి వెళ్తుంటే ఏడుస్తారు అని అంటారు. ఇది నిజమా? మీరెవరైనా గమనించిండ్రా? మేమైతే చాలా సార్లు గమనించినాము. స్వామివారిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నప్పుడు కళ్ళు ఏడుస్తున్నట్టే కనిపిస్తాయి.